మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ నాగ దస్తగిరి రెడ్డిని కడప జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడాదిన్నర నుంచి పోలీసులకు చెక్కకుండా తిరుగుతున్న ముఠాని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఎర్రచందనం దొంగల్ని ఢిల్లీకి అక్రమ రవాణా చేస్తుండగా పక్కా సమాచారంతో దాడులు చేసి పట్టుకున్నట్లు ఎస్పీ చెప్పారు. నాగ దస్తగిరి రెడ్డితో పాటు మరో 5 స్మగ్లర్లు ఉన్నారని పోలీసులు తెలిపారు. జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న లాల్ బాషా, ఫక్రుద్దీన్ ఆధ్వర్యంలో కార్యకలాపాలను సాగిస్తుంటారని ఎస్పీ వెల్లడించారు. నాగ దస్తగిరి రెడ్డిపై ఇప్పటికే 86 ఎర్రచందనం కేసులు, 36 చోరీ కేసులు, 3 పీడీ యాక్ట్ కేసులు ఉన్నాయని తెలిపారు. నాగ దస్తగిరి రెడ్డి భార్య లాలూబీని కూడా వారం క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. నాగ దస్తగిరి రెడ్డి అనేటటువంటి వ్యక్తిని ఈరోజు మనం అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ముఠాలో దాదాపుగా 6 మందిని ఈరోజు మనము రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. 1.5 year నుంచి ఇతను మన కోసం తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. చాపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇతన్ని పట్టుకొని 52 ఎర్రచందనం దొంగల్ని రికవరీ చేయడం జరిగింది. ఈ నాగ దస్తగిరి రెడ్డి అనే అతను ఒక నోటోరియస్ రెడ్ శాండల్ స్మగ్లర్. ఇతని మీద ఇప్పటికే దాదాపు 86 ఎర్రచందనం కేసుల్లో ఇతను ముద్దాయిగా ఉన్నాడు. 3 సార్లు పీడీ యాక్ట్లో ఇతను అరెస్ట్ అయి బయటికి వచ్చాడు. ఇతను ఆల్రెడీ జైల్లో ఉన్నటువంటి ఫక్రుద్దీన్, లాల్ బాషా అనేటటువంటి ఎర్రచందనం స్మగ్లర్ల యొక్క బావుమరిది, వాళ్ళ కుటుంబ సభ్యుడు. వీళ్ళందరూ కూడా ఒక ముఠాగా ఏర్పడి ఎన్నో ఎర్రచందనం స్మగ్లింగ్ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయ్యారు. వీళ్ళు డైరెక్ట్గా ఢిల్లీలో ఉన్నటువంటి సలీం అనేటటువంటి రెడ్ శాండల్ స్మగ్లర్కి సప్లై చేస్తున్నట్లు మనకు ఆధారాలు లభించాయి.